నవరాత్రి అంటే పార్వతీదేవి యొక్క నవతరంగాలైన నవదుర్గా దేవతలను ఆరాధించే మహోపాసన. నవరాత్రులలో 5వ రోజు స్కందమాతను ఆరాధించాలి. పార్వతీదేవి మహారుద్రుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఏకాంతవాసంలో సమాధినిష్టలో కొలువై ఉన్నారు. ఈ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను నానా బాధలు పెడుతున్నాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలంతా మహారుద్రుణ్ణి ప్రార్థించారు, కోలాహలం సృష్టించారు. అప్పుడు మహారుద్రుడు సమాధి నుండి బహిర్ముఖమయ్యెను. అంతటా దేవతలంతా మహారుద్రుడిని తారకాసురుని సంహరించాలని విన్నవించారు. తారకాసురుడు కేవలం రుద్రుని సంతానం వలన మాత్రమే మరణిస్తాడని తెలిపారు. అంతటా వారి కోరిక మేరకు మహారుద్రుడు కుమారుడిని ఆవిర్భవింపచేశాడు. అతడే స్కందుడు. అందుకే పార్వతీదేవి స్కందమాత అయినది. స్కందమాతను ఆరాధించిన వారికి సంతానం కలుగుతుంది, కుజదోష నివారణ జరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబంలో సంతోషాలు ఉండాలంటే నవరాత్రి రోజులలో 5వ రోజు స్కందమాతను తప్పక ఆరాధించవలెను.